నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే తెదేపాను గెలిపించాలని కోరుతుండగా తాము అధికారంలోకి వస్తేనే సంక్షేమం సాధ్యమవుతుందని వైకాపా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ అనేక వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలిపిస్తే ప్రతి ఇంట్లో కొడుకునే ఉంటానని హామీ ఇచ్చారు. వైకాపా అభ్యర్థి కొడాలి నాని తాను సెంటిమెంట్ గా భావించే ప్రచార రథంపై ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగ్గైపేట వైకాపా అభ్యర్థి సామ్నేని ఉదయభాను తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థి బొప్పన భావకుమార్ గుడదల మేరీమాత గుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం సన్నాహక ప్రచారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జవహర్ గంపలగూడెం మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో చర్చిలో పూజలు చేసిన అనంతరం స్వామిదాస్తో కలిసి ప్రచారం ప్రారంభించారు. కడప లోక్సభ పరిధి జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి తరపున ఆయన సతీమణి అరుణ, శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రామసుబ్బారెడ్డి తరపున ఆయన పినతల్లి లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ మెజారిటీతో గెలిపించాలని మహిళల్ని కోరారు. ఎమ్మిగనూరులోని 10వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు. కోడుమూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధాకర్ ఆంజనేయస్వామికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఆలూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి జయరాం తన కుమారునితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ సీఎమైతే బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేరుస్తారని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖలో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు నాయకత్వం మళ్లీ రావాలనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులతో ఆయన్ని ఆహ్వానించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన అభ్యర్థి రాజబాబు కోటవురట్ల మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను గుర్తు చేశారు. జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత మేనిఫెస్టో అభ్యర్థుల పేర్లను విశాఖలో విడుదల చేశారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రచారంలో చెప్పారు. విజయనగరం జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్, కురుపాం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ నీలకంఠపురం, మొండెంఖల్లో ప్రచారం నిర్వహించారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రచారంలో పాల్గొన్నారు. మొండెంఖల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పోతుల రామారావు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అయ్యన్న, తెలుగుదేశం కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒంగోలు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రావాలి జగన్, కావాలి జగన్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో సమస్యలను ఎత్తిచూపుతూ వైకాపా అభ్యర్థి బ్రహ్మనాయుడు నూజెండ్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. తాగునీటి సమస్యకు ఇన్నాళ్లు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.